మీ అక్కయ్య గారు రిసెప్షన్ బ్రహ్మాండంగా చేయించారండి. 1000-1500 మంది వచ్చుంటారు కదూ. మీ బంధువుల కన్నా పెళ్లి కూతురు తరఫు వాళ్లే ఎక్కువ వచ్చినట్టున్నారు. మనం ఇచ్చిన నగలుండి కూడా పొద్దున అర్చనకు ఉపయోగపడకుండా పోయాయి కదా. వంటలు మాత్రం బ్రహ్మాండంగా చేయించారు. పాయసంలో జీడిపప్పు బాదం పప్పు వేసి భలేగా చేశారు. కాకపోతే 2 మాత్రలు ఎక్కువ వేసుకోవచ్చని నేను మాత్రం బాగా లాగించేశాను. ఏమండి, మన కావ్య పెళ్లికి కూడా ఈ వంట వాళ్లే పిలవాలండి. నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు కావ్య మెడలో చైన్ తీసి అర్చనకి వేయమన్నావు. కాని అది తన మొగుడికి అవమానం అని అర్చన వద్దంది. పాపం, మీ ఇద్దరి మధ్యలో అది శిక్ష అనుభవిస్తుంది. అసలు మీరు గమనించారా? ఎన్ని టీవీలు పెట్టారో, ఎటు చూసినా టీవీలే. ఏమండి, మన కావ్య పెళ్లికి మనం కూడా అలాగే పెట్టించాలండి. వరలక్ష్మి, నాకు తెలియక అడుగుతాను, నువ్వు నిజంగా నీకు నచ్చిన విషయాలే మాట్లాడుతున్నావా, లేక నేను మాట్లాడే విషయాలు నచ్చకలా మాట్లాడుతున్నావా? ఏదో ఒకటని గొడవకి లాగాలని చూస్తున్నారా? ఏదో రిసెప్షన్కి వెళ్ళొచ్చి సంతోషంగా ఉన్నాను, మీరేదో అది ఇది అని అనవసరపు విషయాలు మాట్లాడతారే ఏంటి? నేను మాట్లాడేది అనవసరమైన విషయమా? పొద్దున్న పెళ్లిలో జరిగింది మామూలు విషయమా? దాని గురించి నా ఆలోచన లేదా నీకు? ఏ దిగులు లేకుండా ఎంత సంతోషంగా ఉన్నావే. నాకెందుకు దిగులు? అసలు ఎందుకు దిగులు పడాలి? రిసెప్షన్కి వెళ్ళొచ్చి బంధువులందరినీ కలిసి చాలా సంతోషంగా అందరితో మాట్లాడేసి వచ్చాను. అయినా ఏం జరిగిందని దిగులు పడాలి? వద్దు వరలక్ష్మి, నటించకు. పొద్దున అర్చన నిన్ను ఎదిరించి మాట్లాడిందని నీకు బాధగా లేదా? బాధేం లేదండి, గొప్పగా ఉంది. గొప్పగానా? అవునండి. అంతమందిలో అది నాకేమని వదిలేయకుండా, తన మొగుడికి అమర్యాద కాకుండా అది నాకు సవాల్ విసిరింది. అది తలుచుకుంటే చాలా గొప్పగా ఉందండి. వరలక్ష్మి, నువ్వు మాట్లాడేది నిజమా, లేక నన్ను ఏమార్చడానికి చెబుతున్నావా? నిజంగానే చెప్తున్నానండి. అక్కడ నా కూతురికి అవమానం జరిగింది అన్న బాధతో నేను మాట్లాడాను. అలాగే అది తన భర్తకి అవమానం జరిగిందని మాట్లాడింది. అది కరెక్టే, నేను కరెక్టే. అది కరెక్ట్ కావచ్చు, నువ్వు మాత్రం కరెక్ట్ కాదు. ముందు నువ్వు అర్చన కోసం వాళ్ళ మీద గొడవ పడ్డావే, అంతవరకు కరెక్టే. అప్పుడు నిన్ను చూసి నేను కూడా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ తర్వాత నువ్వు అల్లుని అవమానపరిచావే, అది మాత్రం పిచ్చితనమే. ఆ నగలేమైనయో అందరికీ తెలిసిన విషయమే, అయినా అల్లుని అవమానపరిచావు. అందుకే అర్చన అలిగి వెళ్ళిపోయింది. అవకాశం దొరికింది కదా అని నువ్వే కావాలని అల్లుని అవమానపరిచావు. మీకు మీరే ఏదో ఊహించుకుని మాట్లాడకండి. ఆ మనిషిని ఇదివరకు అవమానపరిచిన మాట నిజమే, ఒప్పుకుంటానండి. కానీ ఈ రోజు మాత్రం నాకే దురుద్దేశము లేదండి. ప్రమాణం చేసి చెప్తున్నాను, నమ్మండి. ఏ రోజైతే అయితే దాని మొగుడితో కలిసి ఉంటానని వెళ్ళిందో ఆ రోజే అన్నీ మర్చిపోయాను. కానీ ఈరోజు మళ్ళీ అది అవమానపడ్డానికి కారణమయ్యాడు కాబట్టి కోపం వచ్చింది, 4 మాటలు అన్నాను, అంతే. అసలు నగల సంగతి నీకెందుకే? అవి అర్చనకు మనం ఇచ్చిన నగలు. అది ఇప్పుడు దాని ముగుడుతూనే ఉంటుంది కదా. అలాంటప్పుడు దాని నగలు అడిగే హక్కు మనకి అక్కడి నుంచి వస్తుందే. అసలు ఆ నగలతో ఏం చేసుకుంటావు నువ్వు? ఏదో చేస్తాను, అది నాకు ఆ దేవుడికి తెలుసు. వరలక్ష్మి, ఇన్ని సంవత్సరాలుగా నీతో కాపురం చేస్తున్నాను. నువ్వు ఏ టైంలో ఏం చేస్తావు, ఎప్పుడు ఏం మాట్లాడతావో నాకు ఇప్పటికీ అర్థం కాదే. నాకు నేనే అర్థం కావడం లేదు, ఇక మీకు అర్థమయ్యేదేమిటి? ఇదిగో, ఈ మాట మాత్రం 100కి 100 నిజం. మీరేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదులేండి. మీకు తాగడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఏంట్రా శివ నువ్వనేది? పెళ్లిలో అర్చనకు అంతటి అవమానం జరిగిందా? అవునంట. ఈ సంగతి విన్న వెంటనే నాకే చాలా బాధ కలిగింది. వాడేమో నా వల్లే అర్చనకు అవమానం జరిగింది, ఎలాగైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటాడు. మాట నిలబడాలంటే 3 లక్షలు కావాలి, అందులోనూ 10 రూపాయల వడ్డీ అయినా పర్వాలేదు, నువ్వే ఎక్కడైనా ఏర్పాటు చేయని పట్టుబట్టు కూర్చున్నాడు. ఏంటి 10 రూపాయల వడ్డీనా? 3 లక్షలకు 10 రూపాయల వడ్డీ అంటే మామూలు మాటలా? అంత వడ్డీ కడుతూ ఎలా బతుకుతారా? నేనెంత చెప్పినా వినేటట్లేడు. తల తాకట్టు పెట్టైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటాడు. పైగా మా పెదనాన్న అలా పెంచాడు, మాట తప్పడానికి వీల్లేదు అంటాడు. ఇప్పుడున్న అప్పులకే వడ్డీ కట్టడానికి నానా అవస్థలు పడుతున్నాడు. ఇంకా అప్పు చేస్తే వడ్డీ ఎలా, అసలు ఎలా? నువ్వు చెప్పేది కరెక్టే, అందరి ముందు అవమానపడ్డ వాడు చెప్పేది కరెక్టే. ఏంటి పెద్దనాన్న మీరనేది? ఇంకా వాడు కరెక్టే అని మీరు గనక వాడిని వెనకేసుకొస్తే వాడు షెడ్ మూసుకోవడమే. మీరు చెప్పింది వింటాడు కదా అని మీ దగ్గరకు వచ్చాను.
మీరే ఎలాగైనా వాడికి నచ్చ చెప్పండి. సరే, నేను మాట్లాడతాను కదా. సరే పెద్దనాన్న, నేను వెళ్ళొస్తాను. నిశ్చింతగా వెళ్ళి. అలాగే. పెద్దనాన్న, నేను వచ్చి ఈ విషయం మీతో చెప్పినట్టు మాత్రం వాడికి తెలియనీకండి. అసలు ఈ విషయం మీకు తెలియకూడదని వాడు అనుకుంటున్నాడు. మీకు తెలిసిందని విషయం వాడికి తెలిస్తే నన్ను వాయిస్తాడు. సరేలేరా, నేను తెలియనివ్వను కదా, నువ్వు వెళ్ళు. అలాగే పెద్దనాన్న. అమ్మా, బస్ పాస్ టైం అయిపోయింది, కొత్తది తీసుకోవాలి, డబ్బులు కావాలమ్మా. నేనే చేతి ఖర్చులకు డబ్బులు లేక అల్లాడుతున్నాను. నీకెక్కడి నుంచి తెచ్చేదే? అమ్మా, ఏంట్రా? ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవే. వాసు, ఏంటే? బస్ పాస్ తీసుకోవాలి, డబ్బులు ఇస్తావా? ఏంటి, బస్ పాస్ తీసుకోవాలా? ఎందుకే అనవసరంగా ఖర్చు? నడిచెళ్ళి నడిచిరా, కాస్త ఆరోగ్యానికి కూడా మంచిది. ఏంటి తమాషానా? నడిచెళ్ళి నడిచి రావటానికి కాలేజ్ ఏమైనా దగ్గరనుకున్నావా? 8 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 16 కిలోమీటర్లు. తెలుసా ఎలా నడిచి వెళ్ళి నడిచొచ్చేది? ఆ పని చేస్తే ఆరోగ్యం కాదు, కాళ్ళు వాపులొస్తాయి. అయితే పని చేయవే, కాలేజ్ మానే. ఇదేరా నీకు అన్నయ్యకి ఉన్న తేడా. నేను మర్చిపోయినా ఇదిగో అమ్మ బస్ పాస్ డబ్బులని తెచ్చిస్తాడు. అడక్కడక్క ఒక్కసారి నిన్ను అడిగితే నడిచెళ్ళి నడిచిరా లేకపోతే మానే అని సలహా ఇస్తున్నావు. మంచనేవేరా? అయ్యో, ఇదేంట్రా బాబు, కదిలిస్తే చాలు డిస్కనెక్ట్ అయినా లౌడ్ స్పీకర్ వైర్ కనెక్ట్ అయినట్టు ఇలా వాగుతూ ఉంటుంది. అమ్మా, నేను నిన్ను కాఫీ కదా అడిగాను, ఏది? పాలేవురా. అయ్యో, ఒట్టి డికాషన్ అయినివ్వమ్మా, మాడు పగిలిపోతుంది. దానికి తోటి దీని వాగుడొకటి. ఆ డికాషన్ కూడా ఈ రోజుకేలే, రేపటి నుంచి అది ఉండదు. కాఫీ పొడి కూడా అయిపోయింది. రేపటి నుంచి ఈ కుటుంబాన్ని ఎలా నడపాలో అర్థం కావట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, పోను ఇంట్లో ఏది దొరికేటట్లేదు. ఛీ! అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఆకలిస్తే అన్నం పెడతా, అలసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఒరే ఒరే, ఏంట్రా ఈ డాన్సులు? FM లో మా సూపర్ సాంగ్. సరేలే, ఈ డికాషన్ తీసుకో. చూసావురా, నువ్వు పాటలు వింటున్నావని రేడియో కూడా కట్టేసింది. అది మామూలు మనిషి కాదురా. ఆ రేడియో ఎవ్వరు వినకుండా పెట్లో పెట్టుకుని మూత వేసుకో, సరిపోతుంది. చిచ్చి, ఏం జన్మరా బాబు. పోతే పోనీ అమ్మా, అందుకే మన ఇంట్లో ఓ టీవీయో రేడియోనో ఉండాలనేది. నీకు నాకు లేకపోయినా ఇదిగో దీనికోసమైనా ఓ 64 ఇంచెస్ ప్లాస్మా టీవీ కొని అదిగో అక్కడ పెట్టాలి. ప్లాస్మా టీవీ తర్వాత కొనిపెడుతూ గాని ముందు బస్ పాస్ కి డబ్బులొచ్చే మార్గం చూడు. చూడమ్మా, ఇది నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఇదిగో ఇదే నా ప్రథమ శత్రువు, ఎప్పుడు నాకెదిరే. దీనికోసమైనా సరే అర్జెంట్గా అప్పో సప్పో చేసి సూపర్ మోడల్ 64 ఇంచెస్ ప్లాస్మా టీవీ కొని అక్కడ పెట్టాల్సిందే. ఎప్పుడు చూడు అప్పు చేద్దామన్న ఆలోచనే కాని సంపాదిద్దామన్న ఆలోచనే లేదు. చూడమ్మా, ఇది మాటికి మాట అంటుంది, నా ఆలోచనకి వంక పెడుతుంది. ఏంటే ఇది చిన్నపిల్లల పంచాయతీలు? మాటకు మాట అంటావెందుకు? నోరు మూసుకొని చదివేది నువ్వు చదువుకు రాడో రాదు, వీడితే నీకెందుకే? అమ్మా రేవతి, వచ్చావా? అమ్మా రేవతి, ఏదో ఉద్యోగం అంటూ వెళ్ళావు, ఏమైందమ్మా? శుభవార్త అత్తయ్య, జాబ్ దొరికింది. మా తల్లే, నిజంగానా? నిజంగానే అత్తయ్య. కంగ్రాట్స్ రేవతి. థాంక్యూ. ఇంతకీ జాబ్ ఏంటి, దాని శాలరీ ఎంత? హోటల్లో రిసెప్షనిస్ట్ జాబ్, శాలరీ 6000. 6000ఏనా? ఒరేయ్ వాగుబాకరా, 6000 అంటే నీకు తమాషాగా ఉందా? తక్కువ అనుకుంటున్నావా? అమ్మా రేవతి, నీకు కష్టంగా ఉంటే మాత్రం పనికి వెళ్ళొద్దు. మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే వెళ్ళమ్మా.
వాసు కూడా నువ్వు పనికి వెళ్ళటం అస్సలు ఇష్టం లేదమ్మా. మాట్లాడవేరా? అవునవును. అత్తయ్య మీరేం ఫీల్ అవ్వకండి, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి జాబ్కి వెళ్తున్నాను. అలా అయితే నీ ఇష్టం అమ్మా. సరే కాని రేపొద్దున నీకు ఏం టిఫిన్ చేసి పెట్టమంటావమ్మా? మీరేం నా కోసం స్పెషల్ గా చేయాల్సిన పని లేదు. ఇంట్లో మీరేం చేస్తారు అదే నాకు పెట్టండి. తిరిగి తిరిగి బాగా అలసిపోయి వచ్చావమ్మా. అయినా నువ్వేమైనా పని పాట లేకుండా ఇంట్లో మెక్కుతూ కూర్చున్నావా? కష్టపడి పని చేసేదానివి. వెళ్ళమ్మా, వెళ్ళి విశ్రాంతి తీసుకోపో. అలాగే అత్తయ్య. సరే త్వరగెళ్ళు. అమ్మా నీకు కొంచెమైనా తెలివి ఉందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? నేనేం తప్పుగా మాట్లాడానురా? ఏదో జాబ్ సంపాదించుకొని హ్యాపీగా ఇంటికొస్తే తనతో నీకు పనికి వెళ్ళడం ఇష్టం లేకపోతే బలవంతంగా వెళ్ళకమ్మా, నువ్వు పనికి వెళ్ళడం వాసుకు అసలు ఇష్టం లేదు, నచ్చకపోతే వెళ్ళొద్దు అని అంటావేంటి? అది కానీ నాకు ఇష్టం లేదు అంటే రేపటి నుంచి మన భోజనం కోసం నా చావు చావాల్సిందే. ఒరేయ్, నేనేం దాని దగ్గర తెలివి తక్కువగా మాట్లాడలేదురా. మనమేదో దాన్ని బలవంతంగా పనికి పంపిస్తున్నామని అది అనుకోకుండా ఉండటానికి అలా మాట్లాడానురా. ఒరేయ్, మనం ఎప్పుడు దాని మనసుకు కష్టం కలిగేలా ప్రవర్తించకూడదు. మన మీద మంచి అభిప్రాయం పోకుండా ఉండాలి. సర్లే, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. డల్లగా ఎప్పుడైనా కనిపిస్తే టపీమని కష్టంగా ఉందని మానేమని మాత్రం అనుకో. అలాగని అన్నావు అనుకో, ఎప్పుడొకప్పుడు అది అలాగే చేస్తుంది, మన కొంప కొల్లేరవుతుంది. పిచ్చి సన్నాసి, ఆ మాత్రం నాకు తెలీదా ఏంట్రా? సర్లే, ఆకలేస్తుంది, ఏమైనా పెట్టు. ఇప్పుడే తెస్తానండి. రాణి, ఏంటి? నేను చాలా రోజుల నుంచి ఓ మాట అడగాలనుకుంటున్నానే. ఎప్పుడు చూసినా నువ్వు ఇలా చదువుతూనే ఉంటావు. నీకు చదువు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం నిద్ర వస్తుంది. ఏది కరెక్ట్ అంటావు? మాట్లాడుతుంటే సమాధానం చెప్పవేంటి? హలో, ఎవరు సార్ అడగకుండా ఇంట్లోకి వచ్చేస్తున్నారు? ఎవరు సార్ మీరు? అసలు ఎవరు సార్? ఇల్లు చూడడానికి వచ్చాం. అమ్మా త్వరగా రావే, ఎవరు వచ్చారు? అర్జెంట్‌గా రావే. ఎవరయ్యా మీరు? ఉండండమ్మా, ఇల్లు చూస్తున్నాం కదా. ఏంటయ్యా మీరు మా ఇల్లు చూసేదేంటి? ఏంటయ్యా ఇది? మా పాటికి మేము అడుగుతుంటే మా మాట పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఇలా ఇల్లంతా కలిగి తిరిగొస్తారు. అసలు ఎవరు మీరు? ఏంటి మీ ఉద్దేశం? ఏంటమ్మా ఊరికే మాట్లాడతారు? మా పని మమ్మల్ని చేసుకునేవరా? ఇల్లు మొత్తం చూస్తేనే కదా ఎస్టిమేట్ వేయగలిగేది. అయినా మీరు మా ఇంటికి ఎస్టిమేషన్ వేయడం సార్? అసలు మీరు ఎవరు? ఈ ఇంటి మీద అప్పు అడిగారు. మేము ఇల్లు పూర్తిగా చూస్తేనే కదా అప్పు ఇవ్వగలిగేది. ఏంటి ఇంటి మీద అప్పు అడిగారా? ఎవరు అడిగారు? ఇంటి ఓనర్ అడిగాడు. ఎవరా ఓనరు? ఇంటి ఓనర్ అడిగాడు అంటే ఎవరని అడుగుతావేంటి? ఇంటి మీద అప్పు కావాలంటే మీరు వెళ్ళి ఇల్లు చూడండి. మీరేమో ఎవ్వరు ఏమిటి అని చెప్పి గొడవ పెడతారేమిటయ్యా? ఏమయ్యా, మిమ్మల్ని అప్పడిగింది ఇంటి ఓనరేనా? అడ్రస్ ఏమైనా మారిందేమో సరిగ్గా చూడవయ్యా. చూడమ్మా, ఊరికి అరవకండమ్మా. మేం పిచ్చోళ్ళం కాదు, వ్యాపారం కొత్త కాదు రాంగ్ అడ్రస్ రావడానికి. ఏంట్రా ఇది? ఇంటి ఓనర్ అంటున్నాడు. ఓరు దేవుడో కొంపదీసి మీ నాన్న తాగడానికి డబ్బులు లేక ఇంటి కాగితాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టలేదు కదా? ఒరే వాసు, ముందెళ్ళి ఇంటి కాగితాలు ఉన్నాయో లేవో చూడరా, వెళ్ళరా. కాగితాలు ఏమి ఇవ్వలేదమ్మా. ముందెళ్ళి ఇల్లు చూడండి, ఇల్లు నచ్చితే కాగితాలు ఇస్తాను అని చెప్పారు. ఒరే వాసు, ఎందుకైనా మంచిదిరా, ముందే కాగితాలు ఉన్నాయో లేవో చూడరా, వెళ్ళరా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దుర్మార్గానికి వడికట్టావయ్యా. తాగుడు కోసం తలదాచుకునే కొంపకే ఎసరు పెడతావా? ఏమయ్యా, ఇంతకీ ఆయనకి డబ్బులు ఇవ్వలేదు కదా? అలా ఎలా ఇస్తామమ్మా? ఇల్లు చూడకుండా కాగితాలు ఇవ్వకుండా డబ్బులు ఇస్తామా? అమ్మోయ్, ఇంటి కాగితాలన్నీ భద్రంగానే ఉన్నాయి. భద్రంగానే ఉన్నాయా? అమ్మయ్యా. ఏమయ్యా, ఇంతకీ మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగిన ఆయన ఎలా ఉంటాడు? చాలా వయసున్నాయనమ్మా, బట్టతల, ఓ మోస్తరుగా ఉంటారు. పేరేమన్నారు? రామయ్య గారని చెప్పారు. వాసు, చూసావంట్రా, మనకు తెలియకుండానే మీ పెదనాన్న ఇల్లు అమ్మేయాలని చూస్తున్నాడు రా. ఇల్లు అమ్ముతాననలేదమ్మా, కుదవ పెడతానని మాత్రమే అన్నారు. ఒరే వాసు, మనకు తెలియకుండానే ఎన్ని జరిగిపోతున్నాయో చూడరా. చూడండి, మళ్ళీ ఆయన మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, ఆయన నాకు రాసిచ్చాడు. ఈ ఇల్లు కుదవ పెట్టాలని అమ్మానన్నా నేను ఒప్పుకోవాలి, నేను సంతకం పెట్టాలి. నా ఇష్టం లేకుండా ఏది జరగడానికి వీల్లేదు. అమ్మా, మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు పరిష్కరించుకోండి. మమ్మల్ని ఇల్లు చూడమన్నారు, చూసాం, వస్తాం, పదండయ్యా. అయ్యో అయ్యో అయ్యో, ఇదెక్కడ అన్యాయం రా. ఒరే, మీ పెదనాన్న ఉన్న ఈ ఒక్కింటిని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాక్కోవడం ఏంట్రా? అయినా నువ్వు పెదనాన్న ఎందుకమ్మా తప్పుగా అనుకుంటావు?
చెప్పేవాళ్ళు చెప్పాల్సిందంతా చెవి దగ్గర చెప్పి నూరిపోసుంటారు. అది విని ఆయన ఇలా చేయాలనుకుంటున్నాడు. పెదనాన్న మనసు మార్చేసుకొని ఆయన పాపం ఇస్తానని ఆయన ఉంటాడు. శనిదేవత ఇంట్లో అడుగు పెట్టిందిరా. ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో సమస్యలు వచ్చి చేరుతున్నాయి. ముందు వాడిని వేరు చేసింది, ఇప్పుడు ఈ ఇంటి నుండే దూరం చేయాలని చూస్తుంది. అమ్మా, అందరిని అనాల్సిన పని లేదు. ఇదంతా వాడి వేసిన ప్లానే. ఆ ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నాడు. మీరు ఇంట్లో ఉండేది నా భిక్ష వల్లే. నేనే తలుచుకుంటే మిమ్మల్ని ఇంట్లో చెప్పుడో తరివేస్తానని చెప్పాడుగా, అదే ఈరోజు చేయిస్తున్నాడు. పాపం, తల్లి లేని బిడ్డ కదా అని ఎంత గారాబం చేసి పెంచాను, ఎంత ప్రేమగా పెంచాను. అలాంటి నన్ను ఈ ఇంటి నుంచే తరిమేయాలని చూస్తున్నాడు. వాడే బాగుపడతాడ్రా, నాశనం అయిపోతాడ్రా, సర్వనాశనం అయిపోతాడు. పెద్ద మామయ్య గారు తీసుకున్న నిర్ణయానికి ఆయన ఎందుకు సూటిపోటి మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం? సాయం చేసిన వాళ్ళకి అన్యాయం చేసే మనిషి కాదు. ఆ సాయం పొంది మర్చిపోయే మనస్తత్వం కాదు. ఈ ఇల్లు తాకట్టు పెట్టి మేమేం చేస్తాం? అంత డబ్బు మాకెందుకు? ఏంటే ఏమంటున్నావు? మాకెందుకు ఆ డబ్బు అంటున్నావా? మాకేం తెలియదనుకున్నావా? పెళ్లిలో మీ అమ్మతో 20 రోజులు ఆ నగలని తిరిగి చేస్తానని శపథం చేశావుగా, అందుకు. ఇప్పుడు బ్యాంకులో ఉన్న నగలు తేవడానికి డబ్బు అవసరం కదా, అందుకే ఈ ఇల్లు కుదపెట్టే కార్యక్రమం మొదలు పెట్టావు. ఏంటి ఏంటి ఆ చూపు? పెళ్లిలో నువ్వు ఒక నాటకం ఆడి ఓ శపథం చేశావు, అవునా కాదా? ఆ విషయం నాకెలా తెలిసిందనుకుంటున్నావా? చూడు, ఈ భాగ్యం ఎప్పుడు ఈ ఇంట్లో నీ కళ్ళ ముందే తిరిగినట్టు కనిపించినా అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి, వినపడుతూనే ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసులేండి. మీ గురించి మీరు పట్టించుకోకపోయినా చాటుమాటుగా మిగతా వాళ్ళ విషయాల గురించి పట్టించుకోవడం మీకు అలవాటేగా. ఒరే ఒరే, వింటున్నావంటారా దాని మాటలు? చాటుగా విని తప్పు పట్టే గుణమంటారా నాది? నేనేవి లేనిది కానిది అనడం లేదు, ఉన్నదే అంటున్నాను. ఇంతకు ముందు నేను నా మొగుడు మాట్లాడుకున్నది కిటికీలోంచి విని పెద్ద గొడవ చేసింది నేను ఇంకా ఏమీ మర్చిపోలేదు. ఏంటే ఏంటే చాటుగా వినేది మాటగా అనేది? పెళ్లిలో ఎవరు గొలుసో దొంగతనం చేసేవని నిలదీస్తే మీ అమ్మ నిన్ను సమర్థించి నీ మొగుడిని అవమానపరిచింది చాలేదా?